హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఫెమ్మింగ్ బర్డ్ డిజైన్ అనేది డ్రా చేయడం జరిగింది. దానికి నేను మగ్గం వర్క్తో డెకరేట్ చేశాను. ఈ డిజైన్ అనేది ఎలా ఉంది, మీకు నచ్చిందా అనేది మీ మాటల్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను ఈ ఫ్లెమింగ్ బర్డ్కి అవుట్లైన్ అనేది బ్లాక్ కలర్ గ్రాస్ బీట్ని యూజ్ చేసుకుంటూ నేను స్టిచ్ చేయడం జరుగుతుంది. అవుట్లైన్ మొత్తం జాగ్రత్తగా షేప్ అవుట్ అవ్వకుండా దగ్గరగా మనం స్టిచ్ అనేది వేసుకుంటూ మనం బ్లాక్ కలర్ గ్లాస్ బీట్ని యూజ్ చేసుకుంటూ అవుట్లైన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫ్లెమింగ్ బర్డ్ అనేది చాలా ప్రత్యేకం. ఇంకా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ ఫ్లెమింగ్ బర్డ్ డిజైన్ అనేది అవుట్ స్టాండింగ్గా కనిపించడం జరిగింది. ఈ డిజైన్ కనుక మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మీకు ఈ డిజైన్ ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతేకాదు, ఈ డిజైన్కి సంబంధించిన ఏ విధమైన డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. అదేవిధంగా అంతకుముందు కూడా నేను నెక్స్ట్ డిజైన్స్ అనేవి చాలా పోస్ట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నిర్మోహమాటంగా అడగండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మంచి మంచి నెక్ డిజైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ డిజైన్కి కొన్ని డిజైన్స్ అనేవి లింక్స్ యాడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంకా చూడని వారు ఉంటే ఒకసారి వెళ్ళి చూసి మీ సపోర్ట్ అనేది ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి బర్డ్స్ డిజైన్స్ ఇంకా పికాక్ డిజైన్స్ కూడా మనం ముందు చాలానే పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి వెళ్ళండి. అది కూడా చాలా అంటే చాలా లుక్గా ఉన్నాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అదేవిధంగా ఈ బర్డ్ డిజైన్స్, పికాక్ డిజైన్స్ ఇవన్నీ కూడా నెక్స్ కానీ హ్యాండ్స్ కానీ చాలా అందాన్ని ఇస్తాయి. అదేవిధంగా ఈ బర్డ్స్ లేదా పికాక్ డిజైన్స్ అనేది చిన్నపిల్లలు ఉంటారు కదండి, చిన్నపిల్లల బ్లౌజెస్కి ఫ్రంట్ మీరు స్టిచ్ చేస్తే చాలా లుక్గా ఉంటుంది. పట్టు పరికిణి జాకెట్ చాలా ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. పట్టు పరికిణికి బ్లౌజెస్ అటాచ్ చేస్తాను కదా, ఆ బ్లౌజెస్కి ఇలాంటి బర్డ్స్ డిజైన్స్ అనేవి పిల్లలకి చాలా అందంగా ఉంటే వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతాయండి. ఈ డిజైన్స్ అనేవి ఓన్లీ మగ్గం సూత్తోనే కాదు, నార్మల్ నీడిల్తో కూడా ఈజీగా స్టిచ్ చేసేయచ్చుగా. కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే మన వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు తెలిసిన మీ నలుగురు ఫ్రెండ్స్కి ప్లీజ్ మన రీల్స్ అనేది షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు మన రీల్స్ని లైక్ చేయడం వల్ల మగ్గం వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండే ఇంకొంతమందికి మన వీడియోస్ అనేది సజెషన్ చేయబడతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ అనేది పూర్తిగా ఇస్తారని నేను ఆశిస్తున్నాను. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా బోర్డ్ మొత్తం నేను బ్లాక్ కలర్ గ్లాస్ బీడ్స్ని యూజ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావడం జరిగింది. చూసారా, అవుట్లైన్ మొత్తం స్టిచ్ చేశాను. కంప్లీట్ అయింది. ఏంటి ఫ్లెమింగ్ బోర్డ్ గురించి అట్లా ఏంటి ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారా? ఈ ఫ్లెమింగ్ బోర్డ్ అనేది సౌత్ ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. ఇవి మొదటిగా జన్మించడం కూడా మా సౌత్ ఆఫ్రికా ఖండం సైడే ఎక్కువగా మొదటిగా జన్మించడం జరిగింది. అటు సైడ్ ఎక్కువ గుంపులుగా ఉండడం జరుగుతుంది. ఇదేంటి చూడడానికి కొంగలా ఉంది, దీనికి ఏమో లోపల ఫినిషింగ్ ఏమో పింక్ కలర్ ఇస్తుంది అమ్మాయి అనుకుంటున్నారా? కాదు, దీనికి కూడా ఒక కథ ఉంది. ఏంటా అనుకుంటున్నారా? అది నార్మల్గా అన్ని బర్డ్స్ లాగే దాని స్కిన్ స్ట్రక్చర్ అనేది వైట్ కలర్లోనే ఉంటుందండి. కానీ అది ఒక విచిత్రమైన ఒక విచిత్రమైన పదార్థాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల దాని స్కిన్ అనేది వైట్ కలర్లో ఉండే దాని యొక్క స్కిన్ స్ట్రక్చర్ అనేది అలా పింక్ కలర్లోనికి చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఏంటా అనుకుంటున్నారా? ఈ ఫ్లెమింగ్ బర్డ్స్ అనేవి ఎక్కువగా ఉప్పు నీరు ఉండే సరస్సు దగ్గర నివసించడం జరుగుతుంది.
ఉప్పు నీరు ఎక్కడుంటాయో అక్కడ ఎక్కువగా వలస వెళ్ళి అక్కడే గుంపు గుంపులుగా ఉండడం జరుగుతుంది. అంతేకాదు ఈ ఫ్లెమింగ్ బోట్స్ అనేవి ఆ ఉప్పు నీటి సరస్సు లోపల ఉండే ఎర్రటి నాచు పదార్థం అనేది ఎక్కువగా తింటూ ఉంటాయి. ఆ ఎర్రటి నాచు పదార్థమే కాకుండా అందులో దొరికే రొయ్యలు, చేపలు ఇంకా ఇతర చిన్న చిన్న జీవులను తింటూ తన జీవనాన్ని గడుపుకుంటూ ఉంటాయి. ఏదైతే ఆ ఎర్రటి నాచు లాంటి పదార్థాన్ని తింటూ ఉండడం వల్ల దాని యొక్క స్కిన్ అనేది వైట్ కలర్‌లో ఉంటుంది కదా! దాని యొక్క ఈకలనేవి అవి మెల్లిమెల్లిగా మీకు పింక్ కలర్‌లోనికి చేంజ్ అవ్వడం జరుగుతుంది. అలా కొన్ని రోజులకి మొత్తం దాని స్కిన్ స్ట్రక్చర్ అంతా కూడా పింక్ కలర్‌లోనికి మారిపోతుంది. అలా మారిపోయి వైట్ కలర్‌లో ఉండే మన యొక్క ఫ్లెమింగ్ బోర్డ్ అనేది పూర్తిగా పింక్ కలర్‌లోనికి చేంజ్ అయ్యి చాలా అంటే చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపించడం జరుగుతుంది. నేను ఈ ఫ్లెమింగ్ బోర్డ్ అనేది ట్రాన్స్‌ఫర్మేషన్ చేంజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో అనేది నేను మగ్గం వర్క్‌తో వేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి చూడండి పింక్ కలర్‌లో మొత్తం బాడీ అంతా నేను పింక్ కలర్ గ్లాస్ బీడ్ యూజ్ చేసుకుంటూ చూసారా? నేను బాడీ అంతా మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. దగ్గరగా ఇంకా నిదానంగా కుడుతున్నప్పుడే అనిపిస్తుంది. వారెవ్వా! ఎంత అందంగా ఉందిరా అని. ఒకసారి మీరు కూడా ఈ పిల్లలకి ఒకసారి బ్లౌజెస్ నేర్పండి. మీరు కూడా శారీస్ మీద బ్లౌజెస్ ఉంటాయి కదండీ! ఆ బ్లౌజ్ మీద హ్యాండ్‌కి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. అదే విధంగా మొత్తం దాని ఫేసు ఇవన్నీ కూడా ఎంచక్కా పింక్ కలర్‌లోనికి చేంజ్ అయిపోయి ఆకర్షణీయంగా ఇంకా అందంగా కనిపిస్తుంది. చూసావా ఫేస్ దగ్గర కుట్టేటప్పుడు కూడా నేను బ్లాక్ కలర్ బీడ్స్‌ని ఆనుకుంటూ దగ్గరగా వర్క్ అనేది స్టిచ్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్లెమింగ్ బోర్డ్‌ని తెలుగులో ఏమంటారో మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ ఫ్లెమింగ్ బోర్డ్స్ అనేవి మనకి ఎక్కువగా ఆఫ్రికా ఖండంలోనే కనిపిస్తున్నాయని అన్నాను కదా! ఒకవేళ మన భారతదేశంలో లేదా మీరెవరైనా ఎక్కడైనా చూసుంటే ఎక్కడ చూసారు? ఏ ప్లేస్‌లో చూసారనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు ఈ ఫ్లెమింగ్ బోర్డ్‌ని చూడలేదండి. చూస్తే గనుక మీకెలా అనిపించింది? ఆ బౌల్‌ని చూసి ఫీలింగ్ అనేది చెప్పండి ఒకసారి. అంతేకాదు దాని బాడీ అంతా కూడా మనం పింక్ కలర్‌లో స్టిచ్ చేయడం జరిగింది కదా! దాని ఫేస్ కూడా ఆల్మోస్ట్ మనం స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అవ్వొచ్చింది. చూసారా? చూస్తూ ఉంటేనే బోర్డ్ అనేది ఎంత అందంగా, ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తుందో. అలా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ ఉంటే మనకి వర్క్ అనేది నీట్‌గా, నిదానంగా, అందంగా కనిపిస్తుంది. కన్ను కుట్టాలి కదండీ! ఆ కన్ను ప్లేస్ మాత్రం ఉంచాను. తర్వాత ఫ్లెమింగ్ బోర్డ్ కాళ్ళుంటాయి కదా! ఆ కాళ్ళకి యెల్లో కలర్ బీడ్స్ అనేవి యూజ్ చేసి స్టిచ్ చేశాను. మనం యూజ్ చేసే ప్రతి ఒక్క బీడ్స్ కూడా గ్లాస్ బీడ్సే యూజ్ చేస్తున్నామండి. గ్లాస్ బీడ్స్‌నే యూజ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా ఫ్లెమింగ్ బోర్డ్ యొక్క కాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కాళ్ళు కూడా మనం యెల్లో కలర్ బీడ్స్‌ని యూజ్ చేసుకుంటూ మనం జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. నీట్‌గా చూసారా? ఆ స్టిచ్ చేసేటప్పుడు మనం కంగారు పడకుండా స్టిచ్ చేసుకుంటూ రావాలి. నేను స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువగా నాట్ వేయండి అని చెప్తూ ఉంటాను చూసారా? నేను కటింగ్ వీడియోస్ పెడుతున్నాను. అవి మీరు చూసిన వారు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి గమనించండి. నేను ఒక చోటని కట్ చేసిన తర్వాత నెక్స్ట్ పార్ట్‌లో అది రిమూవ్ అవ్వడం లేదు. ఇలా లాగినా కూడా నేను మళ్ళా కట్ చేయవలసొస్తుంది. అలా చిన్న చిన్నగా ప్రతి ఒక్కటి కట్ చేయవలసొస్తుంది. అలా మనం ఎక్కువ నాట్స్ చేసుకుంటే వర్క్ అనేది అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. మనం నాట్స్ చేసుకోకపోతే వర్క్ అనేది వీక్‌గా, ఈజీగా రిమూవ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వర్క్ చేసేటప్పుడు అందంతో
అందం మాత్రమే కాదు, వర్క్ చేసేటప్పుడు నాట్స్ కూడా ఎక్కువగా వేసుకుంటూ, ముళ్ళు ఎక్కువ వేసుకుంటే వర్క్ అనేది ఎక్కువ కాలం నిలబడుతుంది. చూసారా? ఆ ఫ్లెమింగ్ బర్డ్ ముక్కు ఉంది కదా ఎంత అందంగా ఉందో! ఆ ముక్కుకి నేను ఆ విధమైన బీడ్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. తర్వాత దాని కింద నేను బ్లాక్ కలర్ బీడ్స్ అనేవి యూజ్ చేసుకున్నాను. ముక్కుకి 2 కలర్స్ యూజ్ చేసుకున్నాను నేను. బ్రౌన్ కలర్, ఇంకా బ్లాక్ కలర్. ఆ 2 కలర్ బీడ్స్‌ని యూజ్ చేసుకుంటూ ఆ ఫ్లెమింగ్ బర్డ్ యొక్క ముక్కుని నేను స్టిచ్ చేయడం జరిగింది. చూసారా? ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తుందో! ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు జాగ్రత్తగా నిదానంగా కన్ను స్టిచ్ చేసుకుందాం. అదిగో కన్ను స్టిచ్ చేయడం అయిపోయింది. ఎలా అనిపించింది? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్‌కి ఈ రీల్స్ అనేవి షేర్ చేయండి. అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రీల్స్ అనేవి లైక్ చేసుకోండి. ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరెన్నో చేసి మీకు చూపించడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.